శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. మరి మిథున రాశి వారి గురించి, మీ మనసు ఒకే చోట ఉండదు మిత్రమా. ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనలోకి వేగంగా మారిపోతూ ఉంటుంది మిథున రాశి వారికి. మరి ప్రేమ విషయానికొస్తే మీరు చాలా లోతుగా ఫీల్ అవుతారు. మరి గత కొన్ని రోజులుగా మీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉన్నారని కనపడుతూ ఉంటుంది. ఎవరో ఒకరు మెసేజ్ కోసం అనుకోకుండా మీరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మళ్ళా మన జీవితంలోకి వస్తారా లేరా అనేది కూడా మీరు ఆలోచిస్తూనే ఉన్నారు. మరి ఇదైతే సాధారణమైనటువంటి జ్యోతిష్య ఫలితం అయితే కాదు మిత్రమా. మరి మీ జీవితంలోనే ఒక గొప్ప మలుపుని తిప్పేటువంటి ఒక విషయం. సో, వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు పాయింట్ ఏంటంటే, మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. మరి దూరమైనటువంటి ప్రేమ తిరిగొస్తుంది. కానీ అది మీ నిజంగానే ప్రేమించే వ్యక్తిని గుర్తించే దాంట్లో ఉంటుందన్నమాట. మరి ఇందులో కనిపించేది ఒకరు కాదు మిత్రమా, ఇద్దరు. మరి అందులో నిజమేది, అబద్ధమేదనేది మీరు గమనించాలి. మరి 2 నిజాలా లేపోతే ఏది ఎంచుకోవాలనేది మీ వివేకం పైనే ఆధారపడి ఉంటుంది. సో, నేను చెప్పేది చెప్పడం నా ధర్మం. ఆలోచించే విధానం మీరే చూసుకోవాలి. ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వివరంగా ఒక 10 నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి ప్రశాంతంగా చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి అలాగే గత కొన్ని రోజులుగా మీరు చాలా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మరి మీ జీవితంలో ఒకప్పుడు దూరమైనటువంటి ప్రేమ మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కానీ ఖచ్చితంగా నమ్మాలి. మరి మీరు ఒకప్పుడు చాలా మాట్లాడుకునే వ్యక్తి, రోజుకు గంటల తరబడి చాట్ చేసినటువంటి వ్యక్తి, చిన్న విషయానికే నవ్వుకున్నటువంటి వ్యక్తి, మరి మీ నుంచి ఎందుకు దూరం అయిపోయిందో మీరు గమనించారా? అది మీకు తెలీదు. కానీ ఎందుకంటే మీరు చాలా చిత్తశుద్ధిగా కమ్యూనికేట్ చేస్తారు. కానీ గతంలో ఒక వ్యక్తి కోసం మీరు ఆల్రెడీ లోతుగా ప్రేమించారు. ఆ ప్రేమ డిస్టెన్స్ లేదా సమయం సరిపోకపోవడం వలన విఫలమైంది. అలాగే చిన్న ఈగో కారణంగా ఎదుటి వాళ్ళు పరిచయమయ్యారని నిన్ను చులకన చూసి, చిన్న చూపు చూసి, నిన్ను దగ్గర డబ్బు లేదని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకు విడిపోయారంటే, మీ దగ్గర టైం లేదని, మీరు అతిగా ప్రేమిస్తున్నారని, మీ ప్రేమ వల్ల వాళ్ళకి నష్టం జరిగిందని, మీరు ప్రేమించడం వాళ్ళకి కుదరలేదని, లేదా మీరు ప్రేమించడం అనేది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉందని, అలాగే ఈగో వల్ల రెండోది మీ దగ్గర డబ్బు లేదని. ఈ కారణాల వల్ల వాళ్ళు మీ నుంచి దూరమైపోయారు. కానీ వాళ్ళు మీకు చెప్పలేదు. మరి వారు ఏదో ఒక రూపంలో వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎందుకంటే మిథున రాశి వారి జీవితంలోనే కమ్యూనికేషన్ చాలా కీలకం. మీ సమస్యలు ఎక్కువగా అనుసంధాన లోపం వల్లే జరుగుతూ ఉంటాయి. అంటే గతంలో ఏం జరుగుతుందంటే, గతం నుంచి వర్తమాన పరిస్థితి కూడా చూస్తే, మీరు ఒక వ్యక్తిని ప్రేమించారు. మరి మీరు ప్రతి చిన్న విషయాన్ని పంచుకున్నారు. ఆ వ్యక్తి మీ ఎమోషనల్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. చిన్న అపార్థం, చిన్న రెస్ట్రిక్ట్ టైమింగ్ వలన, కమ్యూనికేషన్ లోపం వలన పూర్తిగా దూరం అయిపోయారు. ఫలితం విరామం, దూరం. మరి ఒక అపార్థం వల్ల దూరం అయిపోయినటువంటి వ్యక్తి మరి ఎప్పుడెందుకు తిరిగొస్తున్నాడు అని మీరెప్పుడన్నా ఆలోచించారా? మిథున రాశి వారికి పెద్ద సమస్య ఏంటంటే, మీరు భావోద్వేగాన్ని మాటల్లో కప్పిపుచ్చేస్తారు. లోపల బాధ ఉన్నా బయటకి జోక్ చేస్తారు. అందుకే ఆ వ్యక్తి నిజంగా మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయి, ఇప్పుడు మళ్ళా మీ జీవితంలోకి రావచ్చు. ఎందుకొస్తున్నాడంటే మిత్రమా, వాళ్ళు నీ నుంచి దూరం అయిపోయాక నువ్వు చూపిచ్చిన ప్రేమ, నువ్వు చూపిచ్చినటువంటి జాగ్రత్త, నువ్వు చూపిచ్చినటువంటి ఒక గొప్ప గుర్తింపు ఎదుటి వాళ్ళు ఎవరు చూపించరు. వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ జీవితాన్ని పూర్తిగా పణంగా పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని, మళ్ళా నీ దగ్గరికి రావడం వలన ఏందంటే, నువ్వు అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నువ్వు మారలా. అంటే నీ లెవెల్ మారుతుంది. నీ ఆదాయం మారింది. నీకొచ్చేటువంటి డబ్బు లెక్క మారింది. నువ్వు చేసేటువంటి పని మారింది కానీ, నువ్వు అలాగే ఉన్నావు. నీ మైండ్‌సెట్ అలాగే ఉంది. నీ ఆలోచన అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు అప్పుడెంత ప్రేమించావో ఇప్పుడు అంతే ప్రేమిస్తావు. అప్పుడెలాగున్నావో ఇప్పుడు అలాగే ఉంటావు. అప్పుడేం చేసావో ఇప్పుడు కూడా అలాగే చేయగలుగుతావు. కానీ ఇప్పుడెందుకు వాళ్ళు నువ్వు ఒకప్పుడు ఇదే ప్రేమ నువ్వు చూపిచ్చినప్పుడు వాళ్ళెందుకు దూరమయ్యారు? ఇప్పుడెందుకు దగ్గరవుతున్నారనేది నువ్వు గమనించాలి. ఎందుకంటే నిన్ను అవసరానికి ఉపయోగించుకుంటున్నారని నా ఉద్దేశం.
ఇది ముఖ్యమైనటువంటి ఒక పాయింట్. మరి రెండో వ్యక్తి. మరి రెండో వ్యక్తి అంటే మరి ఈ వ్యక్తి ఎవరు అనేది చాలా మందికి ఒక సస్పెన్స్‌లో ఉంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తున్నటువంటి ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. ఆడవాళ్ళైతే మగవాళ్ళు, మగవాళ్ళైతే ఆడవాళ్ళు. ఈ పరిచయ వ్యక్తి ప్రేమను బయటకి తేవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ లక్షణాలేంటంటే ఫ్లెక్సిబిలిటీ, క్యూరియాసిటీ స్వభావం అనేది అర్థం చేసుకోలేరు మీరు. ఎమోషనల్ సపోర్టివ్‌గా ఉంటారు కానీ, మీరు ఏకాకి అనిపించినప్పుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అంటే మీరు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, మీ జీవితాన్ని మీరు ఇబ్బందుల్లోకి తోసుకువెళ్ళినప్పుడు వీళ్ళు మీకు సపోర్ట్‌గా ఉన్నారు. నీ కష్టంలో కష్టంగా, సుఖంలో సుఖంగా, తోడులో నీడగా, పాలల్లో పెరుగులాగా ఎప్పుడు కూడా నీకు ఒక పాలల్లో నీళ్ళలాగా ఎప్పుడు కూడా నీకు సపోర్ట్‌గా నిలబడ్డారు. కానీ నువ్వనుకుంటావు వీళ్ళు నాకు స్నేహితులు, శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించేవాళ్ళని అనుకుంటావు గానీ నన్ను ప్రేమిస్తున్నారు. నా జీవితంతో ముడిపెట్టుకోవాలని అనుకుంటున్నారని నువ్వెప్పుడూ అనుకోవు. అదే నీ యొక్క మైనస్. నువ్వు మరి అందరిని గమనిస్తావు గదా! మరి నీ జీవితం ఎలా అయిపోతుందో నీకు తెలుసు. నీకు ప్రేమించిన వ్యక్తి కావాలి. నువ్వు ప్రేమించావు గానీ, మరి నిన్ను ప్రేమించినోళ్ళు నీ జీవితంలోకి రాలేదు ఎవరు కూడా. కానీ ప్రేమించడం గొప్ప కాదు మిత్రమా, ప్రేమించబడడం గొప్ప. మరి అలాగే మరి ఈ పరిస్థితి ఎందుకు ఇప్పుడొస్తుందంటే మిశ్రమైనటువంటి భావాలు సృష్టించబోతున్నాయి. కానీ గతంలో విడిపోయింది. కానీ ఇప్పుడు గ్రహాల యొక్క రీకలెక్షన్ ఛాన్స్ అనేది ఉండడం వలన మరి మీకు మంచి అవకాశాలనేవి ఉన్నాయి. ఈ కమ్యూనికేషన్ అలాగే ప్రేమ యాక్టివేషన్, అదృష్టం మరియు సెకండ్స్‌లలో మీ దరి దాకా రాబోతుంది. మిథున రాశి వారి కోసం ఇప్పుడు ప్రెజెంట్ కమ్యూనికేషన్ గాని, అదృష్టం గాని, ప్రేమ గాని, గ్రహ ప్రభావం కలిసినప్పుడు మరి మీరు మళ్ళీ ఆ వ్యక్తిని కనెక్ట్ చేయగలరు. లోతైన సుస్థిరతమైనటువంటి ప్రేమ బంధాన్ని ఏర్పరచుకోగలరని నా ఉద్దేశం. ఇప్పుడు ఫైనల్‌గా నీకు నేను ఏం చెప్తున్నానంటే, మన జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. కానీ నిజమైనటువంటి వ్యక్తి ఎవడో నువ్వు గమనించాలి. ఒకప్పుడు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి విషం అనిపించింది. మరి అదే ప్రేమ ఇప్పుడు అమృతంలా కనిపిస్తుందంటే వాళ్ళు నిజమా అనేది నువ్వు గమనించాలి. ఒకప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్నారు. నష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్నారు. సమయం, సందర్భాలు లేకుండా నిన్ను ఎవరో కొంతమంది చాలామంది ఉపయోగించుకున్నప్పుడు నిన్ను ఏదో ఒక రూపంలో వాడు డబ్బు సాయం చేయకపోయినా, ఆమె డబ్బు సాయం చేయకపోయినా నీ మాట సాయమైనా చేస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఒక మంచి పొజిషన్‌కొచ్చావని నీకు దూరం అయిపోయినోళ్ళు వచ్చారని నువ్వు ఉన్న వాళ్ళని వదిలిపెట్టుకొని వెళ్ళడం అనేది నిజమా? కరెక్టా? కాదా? అనేది నువ్వే ఆలోచించుకోవాలి మిత్రమా. ఎందుకంటే స్వతహాగా ఆలోచించుకునే శక్తి నీకుంటుంది. సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి నీకుంటుంది. కానీ ఏది నిర్ణయం మంచిది? ఎవరు మన వాళ్ళు? ఎవరు మన జీవితంలో ఉంటున్నారు? ఎవరు మన జీవితం నుంచి పక్కకి వెళ్తున్నారనేది నువ్వే ఆలోచించుకోవాలి. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఈసారి ప్రేమ లోతైంది. కర్మం కర్మ అనేది ఆధారిత ఫ్లెక్సిబిలిటీ కరెక్షన్. మరి ఆ ప్రత్యేక వ్యక్తి ఇప్పటికే మీ చుట్టూ కూడా ఉండవచ్చు. నెగెటివ్ ఆలోచనలు వదిలి కమ్యూనికేషన్‌తో, ఫోకస్‌తో ముందుకు వెళ్ళడం మరింత ఉత్తమం. నీ ప్రేమ ఇప్పటికీ అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నీ జీవితంలోకి నిన్ను దూరం అయిపోయినోళ్ళు మళ్ళా నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నారంటే అది నీకొక గొప్ప అవకాశమే. కానీ గత వ్యక్తి అదే డ్రామాను మళ్ళీ తీసుకురావచ్చు. కొత్త వ్యక్తి మీ జీవితంలో సింపుల్‌గా మారవచ్చు. తొందరపడి నిర్ణయం తీసుకుంటే కనీసం 14 రోజుల పాటు మీరు చాలా ఇబ్బందులు పడతారు. కానీ 14 రోజుల పాటు మీరు గమనించాలి. ఎవరు కేవలం మాటలు చెప్తున్నారు, ఎవరు పనిలో చూపిస్తున్నారనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఇక మిథున రాశి వారికి నేను ఫైనల్లీ చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, దూరమైన ప్రేమ తిరిగి రావచ్చు. కానీ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించనూవచ్చు. కానీ ఈసారి మీరు సరైన నిర్ణయం వ్యక్తిని గుర్తించాలి. హృదయం ఉత్సాహాన్ని ఎంచుకుంటుంది లేదా భవిష్యత్తుకు శాంతిని ఎంచుకుంటుందా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి షేర్ చేయండి. ఇప్పుడు నిజమైన వారెవరు, అబద్ధమైన వారెవరో మీకు అర్థమవుతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో మీ చేతుల్లోనే ఉంది. సో, ఈ వీడియోని తప్పకుండా ఒక ముగ్గురికైతే షేర్ చేయండి మిత్రమా. జై శ్రీరామ్ అని కూడా కామెంట్ కూడా చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.